వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీ క్లాసెస్ లో సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ చూద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ మనం చెప్తున్నామండి. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఓకేనండి, మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీ లో సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే, సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ లో మనం ఇప్పటి వరకు 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 51 నుండి చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ triples itself in 15 years 6 months. In how many years would it double itself అని ఇచ్చాడండి. 15 సంవత్సరాల 6 నెలల్లో అసలు 3 రెట్లు పెరుగుతుందండి. 15 సంవత్సరాల 6 నెలల్లో అసలు 3 రెట్లు పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాల్లో అది రెట్టింపు అవుతుంది అంటుండండి. 15 సంవత్సరాల 6 నెలల్లో అసలు 3 రెట్లు అవుతుందండి. అసలు 3 రెట్లు అవుతుంది. అది ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది? 3 రెట్లు అనగానే మనం ఏమవుతుందంటే 200 తెలుసుకోవాలి. అవునా కాదండి? 100 తగ్గిపోతుంది కాబట్టి. రెట్టింపు అంటే 100 తగ్గిపోతుంది కాబట్టి 100 అవుతుందండి. 200 అసలనేది 200 అంటే వడ్డీ అనేది 200 అవ్వడానికి ఎంత పట్టిందండి? 15.5 సంవత్సరాలు పట్టిందండి. 15 సంవత్సరాలు 6 నెలలు అంటే 15.5 సంవత్సరాలు పట్టిందండి. మరి లేదా ఇక్కడ రాసుకోండి, 15 సంవత్సరాలు 6 నెలలు అని రాసుకుంటే పర్వాలేదు. 15 సంవత్సరాల 6 నెలలండి. మరి 6 నెలలండి. మరి 100 రెట్టింపు అవ్వడానికి 100 అవ్వడానికి ఎంత పడుతుందండి చూడండి. 15 సంవత్సరాలు 6 నెలలు పడుతుంది కాబట్టి చూడండి, ఇక్కడ ఏమైందండి? ఆఫ్ అయ్యిందండి. అందులో సగము ఇక్కడ కూడా సగం చేసేయండి. సగం చేస్తే 15 సంవత్సరాలు 6 నెలల్లో సగం ఏమవుతుందండి? 15 సంవత్సరాల్లో సగం ఏమవుతుంది? 7.5 అవుతుందండి. 7.5 ఇది ఒక 3 అండి. అంటే 7 సంవత్సరాల 9 నెలలు అవుతుందండి. 7 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది ఎలా చేసామనేది మీకు కావాలనుకుంటే మనం ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి. ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా 3 రెట్లు అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే 200 అండి. 2 రెట్లు అనగానే అర్థం ఏంటంటే 100 అండి. ఎందుకంటే అందులో అసలు కొద్దిగా ఉంటుంది అనమాట. అసలు ఏముంటుంది? 100 ఉంటుంది. ఇప్పుడు మనం అసలు ఏమనుకుంటాం? 100 అనుకుంటాం కదా. అసలు మీరు 100 అనుకుంటారు. అవునా కాదండి? 3 రెట్లు కాబట్టి ఏం చేస్తారంటే ఒక 100 తగ్గించి 2 రెట్లుగా చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 52 అండి. ఇఫ్ ఏ సమ్ డబుల్ ఇన్ 16 ఇయర్స్, హౌ మచ్ విల్ ఇట్ బి ఇన్ 8 ఇయర్స్ అని ఇచ్చాడండి. 16 సంవత్సరాల్లో అసలు రెట్టింపు అయితే అది 8 సంవత్సరాలు ఎంత అవుతుంది అంటున్నాడు. ఓకేనండి, 16 సంవత్సరాల్లో అసలు రెట్టింపు అయితే అంటే మనకి ఎక్కడైతే మైనస్ అయినట్టు చూడండి, అది 8 సంవత్సరాలు ఎంత అవుతుందా? సంబంధం లేనట్టుంది ఇక్కడ రెట్టింపు. ఓకే, అవ్వచ్చు, చూద్దాం ఒకసారి. 16 సంవత్సరాలు అసలు రెట్టింపు అయితే, రెట్టింపు అంటే అర్థమేంటండి? వడ్డీ కాస్త ఏమవుతుందండి? 100గా మారుతుందండి. వడ్డీ అనేది 100గా మారుతుందండి. లేదా అసలే మీరు రెట్టింపు కాబట్టి అసలు 2x అని తీసుకోవచ్చు కూడా ఇక్కడ. ఈ సందర్భంలో మనం ఎలా అలవాటు అయ్యాం, ఇక్కడ 100 అలవాటు అయ్యాం కాబట్టి అలాగే చూసుకోండి. మరి ఎంత అవుతుందో చూద్దామండి. 16 సంవత్సరాలకి ఏమైందండి? 100 రూపాయలు అయిందండి వడ్డీ. 16 సంవత్సరాలకు 100 రూపాయలు వడ్డీ అయిందంటే 8 సంవత్సరాలకి ఏమవుతుందండి? ఇది సగం కాబట్టి ఇది కూడా సగం అవుతుంది. 50 రూపాయలు వడ్డీ అవుతుందండి. అసలు ఎంత అండి? ఇంతకు ముందు 100 అండి, వడ్డీ ఎంత అండి? 50 అండి. మొత్తం కలిపి ఏమవుతుందండి? 150 అవుతుందండి. అంటే 100 మీద ఎంత ఎక్కువ అంటే 1.5 ఎక్కువ అండి. అంటే 3/2 ఎక్కువ అనమాట. అవునా కాదా? 3.5 ఎక్కువ అంటే అర్థం అంటే 1.5 టైమ్స్ అనమాట. 1 and 1/2 టైమ్స్ అయ్యింది అనమాట. ఈ 3.5 ఏమో రాసుకోవచ్చండి, 1 and 1/2 అని రాసుకోవచ్చండి. 1 and 1/2 అనమాట. ఓకేనండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ లెంట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ దెన్ ద స్టేట్మెంట్స్ అని ఇచ్చాడండి. అంటే కింది స్టేట్మెంట్ల ఆధారంగా సాధారణ వడ్డీకి డబ్బు ఇస్తే అప్పుడని ఇచ్చాడండి. మనీ గెట్స్ డబుల్ ఇన్ 5 years ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 16 and 2/3%. మనీ గెట్స్ డబుల్ ఇన్ 5 years ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20%. మనీ బికమ్స్ 4 times in 10 years ఇఫ్ ఇట్ ఈజ్ ఇఫ్ ఇట్ గెట్స్ డబుల్ ఇన్ 5 years అని ఇచ్చాడండి. వడ్డీ రేటు 16% అయితే 5 సంవత్సరాల్లో డబ్బు రెట్టింపు అవుతుంది అంటండి. ఈ రెండు ఇంటూ చేయండి. 16 5 ఎంత అండి? మనకి 80 అవుతుందండి. 100 అవ్వలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఎందుకు రెట్టింపు అంటే ఏం అవ్వాలండి? 100 అవ్వాలండి. రెండు సమానం అయ్యా, సమానం అవ్వలేదు కాబట్టి నాట్ ఈక్వల్ అనమాట. నెక్స్ట్ చూడండి, వడ్డీ రేటు 20% అంటే 5 సంవత్సరాల్లో 20 into 5 అంటే 100 అయిందండి. 100 అయింది. ఇక్కడ ఏమో డబ్బు రెట్టింపు అన్నాడు అండి. 100 అంటే 100 వడ్డీ 100 వడ్డీ సరిపోయిందండి. కాబట్టి కరెక్ట్ అండి. డబ్బు 5 సంవత్సరాల్లో రెట్టింపు అయితే
డబ్బు అనేది 5 సంవత్సరాల్లో రెట్టింపు అయితే 10 సంవత్సరాల్లో 4 సార్లు అవుతుంది అంటండి. 4 సార్లు మీన్స్ 4 రెట్లు అవుతుంది అన్నాడండి. 5 సంవత్సరాల్లో రెట్టింపు అయింది అనుకోండి, అంటే రెట్టింపు అంటే 100 కదండి. 5 సంవత్సరాలు అంటే 5 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 20 అవుతుందండి. అవునా కదా? 5 20 కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 అయినట్లయితే 10 సంవత్సరాలు అన్నాడండి. 10 ఇంటూ 20 ఏమవుతుందండి 200 అవుతుందండి. కానీ ఇక్కడ ఏమన్నాడండి 300 అవుతుంది అన్నాడండి. మ్యాచ్ అయిందండి? మ్యాచ్ అవ్వలేదండి. 4 రెట్లు అంటే అంతా 300 కదా, 300 అవుతుందండి. 200 300 మ్యాచ్ అవ్వలేదండి. కాబట్టి ఇది కూడా తప్పండి. మరి ఏది కరెక్ట్ అండి? ఒక సెకండ్ వనే కరెక్ట్ కాబట్టి 2 ఎలోన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 2 ఎలోన్ అంటే 2 ఒక్కటి మాత్రమే, 2 మాత్రమే కరెక్ట్, 2 మాత్రమే కరెక్ట్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 54 అండి. ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ 8% per annum ఫర్ 6 years ఈజ్ ఆఫ్ ద సమ్. ది సమ్ ఈజ్ అని ఇచ్చాడండి. 6 సంవత్సరాలకు సంవత్సరానికి 8% చొప్పున ఉన్న సాధారణ వడ్డీ అసల్లో సగం అండి. అయినా అసలు అన్నాడండి. 6 సంవత్సరాలకు సంవత్సరానికి 8% చొప్పున, 6 సంవత్సరాలకు సంవత్సరానికి 8% చొప్పున ఉన్న సాధారణ వడ్డీ అసల్లో సగం అండి. ఓకేనండి. ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ అట్ 8% per annum, 8% per annum ఫర్ 6 years ఈజ్ ఆఫ్ ద సమ్ అన్నాడండి. అంటే సాధారణ వడ్డీలో సగం నడుస్తుంది, అసలులో సగం అన్నాడండి. అసలు మీరు 100 అనుకున్నట్లయితే ఏమవుద్దండి, వడ్డీ ఎస్ఐ ఏమవుద్దండి, సింపుల్ ఇంట్రెస్ట్ 50 అవుతుందండి. 6 సంవత్సరాలకు సంవత్సరానికి 8% చెప్పున అయినా అసలు అన్నాడండి. కాబట్టి ఇక్కడ 50%, ఇక్కడ ఎంత అండి 48% అండి. 48 ఈజ్ ఈక్వల్ టు 50 అయితే 100% ఈజ్ ఈక్వల్ అలా కనుక్కోవచ్చా? లేకపోతే ఏం తీసుకుంటారంటే సాధారణ వడ్డీ అసలులో సగం అన్నాడు కాబట్టి అసలు పి అని తీసుకుందామండి. అసలు పి అని తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏమవుతుందో మనం కనుక్కోగలమేమో చూద్దాము. 100% ఈజ్ ఈక్వల్ టు పి అండి. 100% ఈజ్ ఈక్వల్ టు పి అయినట్లయితే మనకి ఏమన్నాడండి, 6 సంవత్సరాలకు 8% చెప్పున కాబట్టి 48% అవుతుంది. 48% ఈజ్ ఈక్వల్ టు ఈ సాధారణ వడ్డీ అనేది అసల్లో సగం అంటే p/2 అవుతుందండి. ఇలా తీసుకోండి వస్తుందేమో. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి 100 ఇంటూ p/2 అవుతుందండి. 100 ఇంటూ p/2 ఈజ్ ఈక్వల్ టు 48 p అండి. 48 p. ఇప్పుడు ఈ పీపీ క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనం కనుక్కోడానికి అవకాశం లేదండి. అవునా కదండి? చూడండి పీపీ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఏం కావాలి, పిఏ కావాలి. కాబట్టి కనుక్కోలేమండి. కాబట్టి ఏమవుతుందండి, డేటా సరిపోలేదు అని అర్థం అవుతుందండి. డేటా సరిపోదు అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 55 అండి. ఎట్ వాట్ రేట్ పర్సెంట్ పర్ యానం విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ బి 2/5 ఆఫ్ ద అమౌంట్ ఇన్ 10 years? సంవత్సరానికి ఏ రేటు వద్ద 10 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ అసలులో 2/5 వంతు ఉంటుందంటే, అసలులో 2/5 వంతు అంటే అర్థం ఏంటంటే అసలు 5 అని అర్థం అనమాట. వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2 అని అర్థం అనమాట. అంటే అసలు 5 భాగాలు చేసినట్లయితే అందులో 2 భాగాలు ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని అర్థం అనమాట. అలా డైరెక్ట్ గా తీసుకోవచ్చు అండి. లేదా అసలు మీరు ఎక్స్ అని తీసుకున్నట్లయితే అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 2/5 ఎక్స్ అవుతుందండి. ఎలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు అండి. ఇదైతే సింపుల్ అవుతుందండి. ఎవరికైతే అర్థమవుతుంది ఇది ఎలా తీసుకోండి, లేదంటే ఇలా తీసుకోండి. 2 రకాలుగా చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఏ రేటు వద్ద 10 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ అన్నాడండి. 10 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ మనం చూసుకున్నట్లయితే అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకోండి. 100% ఈజ్ ఈక్వల్ టు 5 అండి. మరి ఏ రేటు వద్ద తెలియదండి 10%, సరే 10 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 10 ఇంటూ ఆర్ అనమాట ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2 అవుతుందండి. ఇప్పుడు ఏమవుతుందండి 10 ఆర్, సరే 100 ఆర్ అని రాశాను. 10 ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2/5 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2/5 ఇంటూ 100 అవుతుందండి. 5తో చూసుకున్నట్లయితే 5 20లు 100 అండి. 20 20లు ఎంత అండి 40 అవుతుందండి. 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 10 ఆర్ అండి. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4% అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4% అవుతుంది. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా కాకుండా ఇక్కడ చేసాం అనుకోండి, ఈ విధంగా చేసాం, ఎక్స్ అనుకొని చేసాం అనుకోండి, 100% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుందండి. మరి 10 ఇంటూ ఆర్ అంటే 10 ఆర్ అనమాట. 10 ఆర్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2/5 ఎక్స్ అవుతుందండి. ఇప్పుడు మీకు 10 ఆర్ కావాలనుకోండి ఏమవుతుందంటే 2/5 ఎక్స్ లేదా 2x/5 బై ఇది అవుతుందండి. కాబట్టి దాన్ని ఏం రాసుకున్నాను 1/x అని రాసుకున్నాను అండి. బైలో రాసిన కన్నా 1/x అని రాశాను ఇంటూ 100 అండి. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయిందండి. 5 ఒకట్ల 5 20లు అండి. 20 ఇంటూ 20 ఏమవుతుంది, 20 ఇంటూ 2 ఏమవుతుంది 40 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 10 ఆర్ అనమాట. మరి దేర్ ఫోర్ దీని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4%. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 56 అండి. ఇన్ హౌ మచ్ టైమ్ వుడ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ బి 0.125 టైమ్స్ ది ప్రిన్సిపల్ అట్ 10% per annum అని ఇచ్చారండి. 10% రేటుతో
ఎస్ఐ అసలులో ఎంత అవుతుందండి 0.125 అవుతుందండి అసలులో అన్నాడండి. అంటే అసలులో వడ్డీ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు అసలులో అంటే పిలో అని అర్థం అంటే పి ఇంటూ ఇది అని అర్థం అనమాట. ఓకేనండి. మీకు ఇంతకు ముందు కూడా క్లారిటీ ఇస్తాను చూడండి. అసలులో 2/5 మనం ఎందుకు ఇక్కడ 5 తీసుకున్నాము ఇక్కడ ఎందుకు ఇది తీసుకున్నాం అనేసి మీకు చెప్తాను. ఆల్రెడీ మనము దేనిలో పర్సంటేజ్ అనే టాపిక్ లో చెప్పడం జరిగింది. సాధారణ వడ్డీ అండి, సాధారణ వడ్డీ ఐ అనేది ఏమవుతుందంటే ప్రిన్సిపల్ లో 2/5 అవుతుందండి. ఇప్పుడు ఈ పీరియడ్ తీసుకొచ్చారనుకోండి ఏమవుతుందండి ఐ/పి అవుతుంది. ఐ/పి ఈజ్ ఈక్వల్ టు 2/5 అండి. అంటే ప్రిన్సిపల్ 5గా తీసుకున్నామండి, ఇంట్రెస్ట్ 2గా తీసుకున్నామండి. ఓకేనండి. ఇది ఎందుకు తీసుకున్నాం అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు మీరు ఈ మెథడ్ మీరు అలవాటు అయిపోతారండి. ఎందుకంటే మనం పర్సంటేజ్ టాపిక్ లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ చేసామండి. పర్సంటేజ్ లో చేసాము, దాంతో పాటుగా ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా ఈ విధంగా చేసామండి మనం. రేషియో అండ్ ప్రొపోర్షన్ లో కూడా చేసామండి. కాబట్టి మీకు అలవాటు అయి ఉంటది. కాబట్టి ఈ మెథడ్ మీకు అవసరం లేదనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కూడా అదే విధంగా చేద్దామండి. ఇక్కడ కూడా అదే విధంగా చేసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 0.125 అండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే పి ఇంటూ 125/1000 అని రాసుకోవచ్చు అండి. దీన్ని మనము సింపుల్ గా 1/8 అని కూడా రాసుకోవచ్చు అండి. అంటే పి ఇంటూ 1/8 అవుతుందండి. అంటే ఏమొచ్చిందండి ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1/8 వచ్చిందండి. ఈ పి ఇటు పంపించండి. ఎస్ఐ/పి ఈజ్ ఈక్వల్ టు 1/8 అవుతుందండి. అంటే పి ఈజ్ ఈక్వల్ టు 8 అని అర్థము, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం అండి. ఆ విధంగా తీసుకున్నట్లయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 8 అవుతుందండి. 100% ఈజ్ ఈక్వల్ టు 8 అయినట్లయితే 10% రేటుతో ఎంత కాలం కన్నా టీ తెలియదండి. కాబట్టి ఏమవుతుందండి టీ ఇంటూ 10 అనమాట. టీ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుందండి. అంటే T10 లేదా 10T ఆర్ ఏమైనా ప్రాబ్లం లేదండి. టీ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1/8 ఇంటూ 100 అండి. ఇప్పుడు చూడండి ఈ 10 పదులు క్యాన్సిల్ అయిపోయిందండి. దేర్ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 10/8 అయిందండి. 10/8 ఏమని రాసుకోవచ్చు అండి 8 1 8 అండి. ఇంకా 2 మిగులుతుంది కాబట్టి 2/8 అని రాసుకోవచ్చు. దీన్ని 1/4 సంవత్సరాలు రాసుకోవచ్చండి. 1/4 సంవత్సరాలు అండి. ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 57 అండి. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్స్టెడ్ అట్ 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ టు ఇంక్రీజ్ ఇట్స్ వాల్యూ బై 40%. 5% per annum రేటుతో ఎస్ఐ అసలులో 40% కావడానికి ఎంత కాలం పడుతుంది అంటుందండి. అంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ అంటే అసలులో 40% అంటే 40/100 అని అర్థం. 0 పోయిందండి. 2తో 2 2తో 2 5 అండి. 2/5 అనమాట. పి ఇంటూ 2/5 అనమాట. మరి ఎస్ఐ/పి ఏమవుతుందండి? ఎస్ఐ/పి ఈజ్ ఈక్వల్ టు 2/5 అవుతుందండి. అంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అని అర్థము, పి ఈజ్ ఈక్వల్ టు 5 అని అర్థం. అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 5 అండి. మరి 5% పర్ ఇన్కమ్తో అంటే 5% 5% ప్రాణం రేటుతో ఎంత కాలం కనండి. కాబట్టి 5 ఇంటూ టీ అనమాట ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఇప్పుడు 5 ఇంటూ 2కి మనం డెలిగేషన్ అంటే సారీ క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేసినట్లయితే ఏమవుతుందండి ఇదే కదా 2/5 ఇంటూ 100 అండి. 2/5 ఇంటూ 100 అనమాట. 5తో చూసుకున్నట్లయితే 540 అండి. సారీ 520 ఇప్పుడు మరి 5తో చూసుకున్నట్లయితే 5 4 20 అండి. మరి టీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 2 4 8 అవుతుంది. 8 ఇయర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 8 ఇయర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు అండి. అందుకే కొద్దిగా ఫాస్ట్ గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే రిపీటెడ్ గా వినండి, వింటే మీకు అర్థమైపోతుందండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years at 6 ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ది రేట్ పర్ యానం ఈజ్ అని ఇచ్చాడండి. ఏ రేటు ఏ రేటు పెర్ యానం రేటుతో అంటే చూడండి ఇక్కడ ఏ రేటుతో లేదా ఏ రేటు సంవత్సరానికి ఏ రేటుతో అని రాసుకోవచ్చు. పిఏ తీసేసి సంవత్సరానికి ఏ రేటుతో ఎస్ఐ 3 సంవత్సరాల్లో అసలుకు 7/6 రెట్లు అవుతుందండి. అంటే ఎస్ఐ అనేది అసలుకు అంటే పికి 7/6 రెట్లు అవుతుందండి. 7/6 రెట్లు అంటే ఎస్ బై పి ఇజ్ ఈక్వల్ టు 7/6 అండి. అంటే పి ఈజ్ ఈక్వల్ టు 6 అని అర్థము, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 7 అని అర్థం అండి. ఇంత ఎక్కువ రాదండి. ఎక్కడ మనం మిస్టేక్ చేసాం చూడండి ఇక్కడ. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/6 ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని ఇచ్చాడండి. అంటే అసలుకు అండి. ఇక్కడ చూడండి అసలుకు ఇంతకు ముందు ఏంటంటే అసలు లో అండి. చూడండి ఇక్కడ ఒక్క వార్డ్ తేడాతో మారిపోతుందండి. అసలులో 40% అండి. ఇక్కడ ఏంటండి అసలుకు అండి. అసలుకు 7/6% అనమాట. అంటే అసలుకు అంటే అర్థం ఏంటంటే అందులో అసలు కూడా ఉంటుందని అర్థం అనమాట. అందులో అసలు కూడా ఉంటుందని అర్థం అనమాట. చూడండి ఇక్కడ అంటే మొత్తం అనే అర్థం ఉంది. కాబట్టి ఇలా రావద్దనమాట. అందులో ఏముంటుందండి అసలు ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారండి చూడండి 7/6 రెట్లు అవుతుందండి. 7/6 రెట్లు అవుతుందండి. అర్థం ఏంటంటే అందులో ఏముంటుందండి
అసలు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుందని అర్థం అనమాట. అసలు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుందండి దేనిలో. కాబట్టి ఈ P+I అసలులో 7/6 అన్నాడు కదండి. ఈ 7/6లో 7లో అసలు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుందండి. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఏ ఇచ్చాడని అర్థం అనమాట. ఓకేనండి, ఏ ఇచ్చాడని అర్థం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, P ఇంటూ ప్రిన్సిపల్ ఇంటూ 7/6 అని అర్థం అండి. P ఇంటూ 7/6 మీకు అర్థం అవడం కోసం ఇదంతా చెప్తున్నానండి. నెక్స్ట్ అలా చేయకండి. ఓకేనండి, ఏ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 7/6 అండి. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చండి, P+I అని రాయొచ్చండి. P+I ఈజ్ ఈక్వల్ టు 7P/6 అండి. మరి ఐ కావాలంటే ఏం చేస్తామండి, 7P/6 మైనస్ P చేస్తామండి. అంటే ఈ పీరియడ్ పంపించామన్నమాట. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ P కామన్ తీసేస్తే 7/6 మైనస్ 1 అవుతుందండి. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ ఈ 6 ఇక్కడికి వెళ్ళిపోతుందండి. 7 - 6 అండి. 7 - 6 అంటే 1 వస్తుందండి. 1/6 అనమాట. ఇప్పుడు దీని నుంచి ఈ పీరియడ్ పంపించారు అనుకోండి. పీరియడ్ పంపించిస్తే I/P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/6 అవుతుందండి. అంటే ప్రిన్సిపల్ ఏమవుతుంది, 6 అవుతుందండి. ఐ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1 అవుతుందండి. అంటే ఇదంతా చేసి ఇదంతా వచ్చిందండి. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అసలకు అని ఇచ్చాడు అనుకోండి. అసలకు అని ఇచ్చినట్లయితే ఏం చేస్తారంటే, ఇక్కడ 7/6 ఇచ్చాడు అనుకోండి. దాని నుంచి ఒక -1 చేసేయండి. చేస్తే ఏమవుతుందండి, 1/6 అవుతుందండి. అప్పుడు మనకి ఇది ఏమవుతుందండి, SI/P అవుతుందండి. అంటే SI ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థము, P ఈజ్ ఈక్వల్ టు 6 అని అర్థము. ఆ విధంగా చేసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలా వచ్చిందో చూపించడం కోసమే నేను రాశాను అనమాట. ఇది ఎలా వచ్చిందో చూపించడం కోసం రాశానండి. ఇప్పుడు చూడండి, P ఈజ్ ఈక్వల్ టు 6 అని వచ్చింది కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకోవచ్చు, 6 అని తీసుకోవచ్చండి. 3 సంవత్సరాల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదండి, R అనమాట. అంటే 3R ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందని, 1 అవుతుందండి. 3R ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. మరి 3R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1/6 ఇంటూ 100 అనమాట. 1/6 ఇంటూ 100. ఈ 3 అటు పంపించండి. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 100/6 ఇంటూ 3 అయిపోతుందండి. అంటే 100/18 అవుతుందండి. 18 చూడండి, 18తో 18 5 90 అండి. 18 5 90. 90 అంటే ఇంకెంత ఉంటుందండి, 15 ఉంటుంది. 90 10 ఉంటుందండి. 10/18 అనమాట. అంటే ఏమవుతుందండి, 5 అండ్ ఇది 2తో పోతుందండి. 2 5 2తో 2 9 అండి. కాబట్టి 5 అండ్ 5/9%. 5 అండ్ 5/9% ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి, ఇలా చేసుకోండి. అసలకు అన్నప్పుడు 7/6 - 1 అంటే అంటే ఏమొచ్చిందో పైన మొత్తం ఉందని అర్థం అనమాట. పైన మొత్తం ఉందని అర్థం అనమాట. అది చేసుకుంటే అలా అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59 అండి. ఇఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years be equal to 30% of the principal, ఇట్ విల్ బి ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్టర్ అని ఇచ్చాడండి. 6 సంవత్సరాలు అయ్యే సాధారణ వడ్డీ అసలులో చూసుకున్నట్లయితే 30% సమానంగా ఉంటే అది అసలుకు ఎన్ని సంవత్సరాల్లో సమానం అవుతుంది అంటుందండి. 6 సంవత్సరాల్లో 30% అయ్యిందండి. మరి ఎన్ని సంవత్సరాల్లో 100% అవుతుంది. 100% అంటే అర్థం ఏంటంటే అసలుకు సమానం అవ్వాలంటే 100 అవ్వాలండి. 100 అవ్వాలంటే ఎంత పడుతుంది. ఇక్కడ 6 ఇంటూ 5 చేస్తే 100 అయింది కాబట్టి ఇక్కడ ఎంత ఇంటూ 5 చేస్తే 100 అవుతుందండి. 20 ఇంటూ 5 చేస్తే 100 అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాలు అవుతుందండి. కాబట్టి 20 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. లేదా మీరు ఇక్కడ ఎక్స్ అనుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 100/30 ఇంటూ 6 అండి. 6తో చూసుకున్నట్లయితే 6 5 అండి. 5తో చూసుకున్నట్టు 20 అండి. కాబట్టి 20 వస్తుంది అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకేనండి, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా 20 సంవత్సరాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60 అండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ అట్ ఏ సర్టెన్ యాన్యువల్ వన్ రేట్. యాన్యువల్ వన్ రేట్ ఇక్కడ ఉండదు, 1/something ఉంటుంది. అక్కడ చూద్దాం. 1 తీసండి. యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 1/9 ఆఫ్ ద సమ్ ఇఫ్ ద నంబర్, ఇక్కడ 9 కూడా తీసేయండి. number representing rate percent and time in year be equal, then the rate of interest is అని ఇచ్చాడండి. కొద్దిగా పర్వాలేదు. సంవత్సరానికి కొంత వడ్డీ రేటుతో ఎస్ఐ అసలులో ఎంతండి, 1/9 వంతుగా అవుతున్నది అండి. 9 వంతుగా అవుతుంది. రేటును సూచించే సంఖ్య సంవత్సరాలలో, అంటే చూడండి, రేటును సూచించే సంఖ్య సంవత్సరాల్లో కాలానికి సమానం అయితే, సంవత్సరంలో కాలానికి సమానం అయితే వడ్డీ రేటు అని అడిగాడండి. వడ్డీ రేటు మనకు కావాలి. ఇక్కడ చూడండి, బాగా ఇచ్చాడండి. సంవత్సరానికి కొంత వడ్డీ రేటుతో, అంటే వడ్డీ రేటు ఎంతో తెలియదండి. ఎస్ఐ అనేది ఏమైందండి, అసలులో 1/9 వంతు అండి. ఇంట్రెస్ట్ ఈజ్ 1/9 ఆఫ్ సమ్. కాబట్టి సమ్ లో కాబట్టి ఆఫ్ ఇచ్చాడు కాబట్టి సమ్ లో, ఇక్కడ ప్రాబ్లం లేదండి. అంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి,
Pలో 1/9 వంతండి. ఈ P ఇటు పంపించేస్తే SI/P ఏమవుతుందండి 1/9 అవుతుందండి. అంటే P 9, SI 1 అండి. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 100% 9 అయినట్లయితే ఎంత శాతం ఒకటవుతుందో మనకు కావాలండి. ఇక్కడ కాలము మరియు నెక్స్ట్ రేట్ అండి. R/T రెండు సమానం అండి. ఎక్కడ రాద్దాం? ఇక్కడే రాద్దాం అండి. R/T రెండు సమానం అండి. R T అండి. కాబట్టి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి R తీసుకోండి. R ఏమవుతుంది? R² అయిపోతుంది అనమాట. ఇప్పుడు R² కావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుందండి? 1/9 ఇంటూ 100 అవుతుందండి. R² 1/9 ఇంటూ 100 కాబట్టి దీన్ని ఏమో రాసుకోవచ్చు? 100/9 అని రాసుకోవచ్చండి. మరి R ఏమవుతుందండి? √100/9 అవుతుందండి. √100 అంటే ఎంత అండి? 10 అయిపోతుందండి. √9 అంటే 3 అయిపోతుందండి. 10/3 అనమాట. 10/3 అంటే ఏమవుతుందండి? 3 3 9 అండి. అండ్ 1/3 అండి. 3 3 9 అండి. అండ్ 1/3 అనమాట. అంటే 3 అండ్ 1/3% అవుతుందండి. 3 అండ్ 1/3% అవుతుంది. కాబట్టి ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 3 అండ్ 1/3 అంటే ఏమవుతుంది? ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇందులో కూడాను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది చూసుకోండి. ఎక్కువ సార్లు ఇటువంటి మోడల్ మనకు టచ్ అయ్యింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరియు టైం రెండు కూడా సమానం అండి. చూడండి, రేటును సూచించే సంఖ్య అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరం అనేది కాలాల్లో అంటే కాలం అనేది సంవత్సరాలు అండి. కాలానికి కాదు, సంవత్సరాలలో కాలానికి సమానమైన అదే కాలం అనేది సంవత్సరంలో అంటే ఇయర్స్ అనమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ టైం రెండు కూడా సమానమైన వడ్డీ రేట్ ఎంత అడిగాడు. T అయినట్లయితే ఇక్కడ TR% కదండి. T ఇంటూ ఆర్, దాన్ని R ఇంటూ ఆర్ అని రాసుకున్నాం. R² అయ్యిందండి. ఈ R² కనుక్కోవాలంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. మిగిలినంతా మీకు తెలిసిన ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు వరకు చేసిన 60 క్వశ్చన్స్ కూడా అదే ప్రాసెస్ మనం ఫాలో అయ్యాము. ఓకేనండి. కొద్దిగా మీరు బేసిక్ క్వశ్చన్ అర్థమయ్యేట్లుగా మీరు చేయడమే నా వంతండి. అక్కడి నుంచి మీరు బాగా చేసుకోగలరు. ఓకేనండి. ఇది ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. మరింత మందికి మీరు మన ఛానల్ గురించి మీరు చెప్పగలిగినట్లయితే మనం మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సపోర్ట్ మీ, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.